రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్లనే ఇక్కడ మీకు జస్టిస్ అనేది జరగట్లేదు. అండ్ ఎఫర్ట్స్ అనేది ఒక్కరి సైడే ఉంటున్నాయి రిలేషన్షిప్స్ మీద. అండ్ న్యూ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా రావడం వల్ల ఈ రిలేషన్షిప్స్ అనేవి కొంచెం స్పాయిల్ అవుతూ ఉంటాయి. మీ మధ్య ఇన్వాల్వ్ అయినటువంటి ది హెర్మిట్ కార్డ్ అంటే ఏంటి అంటే ఇది స్పిరిచువల్. లైక్ మీ రిలేషన్షిప్లో ఎక్కువ శాతం ఈ బ్లాక్ ఎనర్జీస్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ రిలేషన్షిప్లో. మీకు మీ పర్సన్కి మధ్య ఇన్వాల్వ్ అయిన ఆ థర్డ్ పర్సన్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ మెంబర్స్ ఉంటారు, బంధువుల్లో ఉంటారు. సో వీళ్ళందరూ థర్డ్ పార్టీ కిందకే వస్తారు. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి రీజను స్పిరిచువల్ థింగ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు అనుకున్నది చాలా ఫాస్ట్గా సక్సెస్ చేసుకోగలిగారు. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది వాళ్ళకు తెలుసు. ఎవరిని ఎలా సరెండర్ చేసుకోవాలి, ఎవరిని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎవరిని ఏ విధంగా వీళ్ళు కంట్రోల్ చేయాలి అన్న విషయాలు వీళ్ళకు తెలుసు. కాబట్టే వీళ్ళు ఎక్కువగా కష్టపడకుండానే ఈ రిలేషన్షిప్లోకి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేశారు.